God bless you. తెలుసు కదా మన ప్రముఖ డాక్టర్ గారు పట్టుకోండి. హ్యాపీ బర్త్డే చెప్పండి. తపాసులు పెడితే మరి పిల్లలు అలిపోడా. ఇదిగో సార్ గారు చిన్నబ్బాయిని కిడ్నీ డాక్టర్ నెఫ్రాలజిస్ట్ ని రఘురామ్ గారికి ఏ పార్టీతో సంబంధం లేదు, బ్లడ్ బ్యాంక్ పెట్టి చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు. ఇలా చేసేవాళ్ళు మనకు ఫ్యూచర్ జనరేషన్ లో నాయకులుగా ఉండాలి. కమిషన్ కొట్టే నాయకులు మనకు వద్దు, సేవ చేసే నాయకులు కావాలి. దానికోసం వచ్చాను. ఆయనకి దేవుడు శక్తి ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి. చేయడానికి అందరికి కావాల్సింది ఆరోగ్యం. మీరు ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మేరీ కృష్ణ. దయచేసి ఒక 5 నిమిషాలు ఆగండి సార్, దయచేసి ప్లీజ్. నమస్కారం అండి. నేను ఊకంపేట గ్రామం సాగిస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నానండి. సమస్య ఉంటే మన నాన్నగారి రఘురామ్ కిరణ్ గారిని కలవడం జరిగిందండి. క్రియాశ సభ్యత్వం ఉన్న వాళ్ళకి 20% రాయితీతోటి డిస్కౌంట్ ఇప్పిస్తాను. చెప్తే నాన్నగారి సలహా మేరకు 20%. వైడ్గా ఉండండి, అటుగా రాదు. ముందు
సంవత్సరం చేయాలి అది అందరికీ మొత్తం ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. థ్యాంక్ యూ. పర్సన్ ఫేస్ కనిపించారు కదా. థ్యాంక్ యూ అమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఎవ్రీ ఇయర్ అందరికీ నమస్కారం. మరి ఇవాళ నా 40వ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో మా హాస్పిటల్ ప్రాంగణంలో రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరితో ఇవాళ నా జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాం. సో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే, 1 40వ సంవత్సరం, 2 పెరిగిన సామాజిక బాధ్యత. డాక్టర్గా నా పని నేను చేసుకుంటూ సమాజం పట్ల బాధ్యతతో గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ మేము స్థాపించి వివిధ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. సో ఈ సంవత్సరం గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ తరపున మేము చేసిన కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిచ్చాయి. సో మేము చేసిన పనులకి నారా భువనేశ్వరి మేడం కూడా చాలా బాగా అప్రిషియేట్ చేసి చాలా జెన్యున్గా చేస్తున్నారు, ఇంకా బాగా చేయమని ఆవిడ మాకు కొంత ఇన్స్పిరేషన్, మారల్ బూస్ట్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా 2026లో కూడా హానెస్ట్గా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మా ఫౌండేషన్ మరింత పేద ప్రజలకి ఎవరికి అవసరం ఉందో వారికి ఎంతో కొంత ఆదుకునే పరిస్థితిలో ఉంటాము. 2026లో నా బర్త్డే తర్వాత ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటంటే, ఎక్కడైతే ఉమెన్ ఎంపవర్మెంట్, ఎప్పుడు కూడా కుటుంబంలో ఆడవాళ్ళు ఎక్కువగా మొత్తం బాధ్యతలన్నీ వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు, సంపాదనలో కానీ ఇల్లుని నీట్గా నడపడంలో కానీ. సో వారికి ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు ఒక కార్యాచరణ మా ఫౌండేషన్ త్వరలోనే మేము లాంచ్ చేయబోతున్నాం. సో ఇక్కడ గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ అనేది మా నాన్నగారి పేరు కీర్తిశేషులు శ్రీ గోరంట్ల శాంతారావు గారు, వారి జ్ఞాపకార్థం మేము మా కుటుంబం రన్ చేస్తూ ఉంది. సో రాజమండ్రిలో ఉన్న బ్లడ్ బ్యాంక్ కూడా మా ఫౌండేషన్ తరఫున మనం స్పాన్సర్ చేయడం వల్ల బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు. సో దానివలన ఉభయ గోదావరి జిల్లాల్లో రక్తం యొక్క ధరని, క్వాలిటీ రక్తాన్ని తక్కువ ధరకి నిరుపేదలకి, సామాన్యులకి అందుబాటులోకి రావడం జరిగింది. సో ఈ రకంగా అనేక బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అదేవిధంగా సంజీవిని బస్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ వారు నారా భువనేశ్వరి మేడం వారి ఆదేశానుసారం, ఎందుకంటే మేడం యొక్క ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ట్రైబల్ వెల్ఫేర్. సో గిరిజన ప్రాంతంలో ఉన్న ఆదివాసీలకి వారందరికీ కూడా ఆరోగ్యం మెరుగుపడాలి, వారికి సరైన అవగాహన లేదు, ఆరోగ్యం బాగాలేదు. అందుకని ఇక్కడ రాజమండ్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వల్ల ఆవిడ ఇక్కడి నుంచి సంజీవిని అనే బస్సు ద్వారా ఒక డాక్టర్ని, ఒక నర్సుని, ఒక ఫార్మసిస్ట్ని ఏర్పాటు చేసి సుమారు 300 క్యాంప్స్ రాజమండ్రి బేస్ చేసుకుని ఇక్కడి నుంచి రోజు ఒక 80 కిలోమీటర్లు రోజు ఆ బస్సు వెళ్ళి ఆ ప్రాంతంలో ముందుగానే మనం చాటింపు వేసి ప్రతి మారుమూల పల్లెలు ఎవరైతే కిందకి కనీసం గోకవరం ఊరి దాకా కూడా రాలేరు అలాంటి గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఆ రోజు ఆ బస్సు సంజీవిని బస్సు వైద్య సేవలు అందిస్తుంది. సో దీని ద్వారా మా గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ చేసిన ఈ యొక్క స్పాన్సర్షిప్ వల్ల ఇంతమంది నారా భువనేశ్వరి మేడం గారి వారి యొక్క విజన్ ద్వారా, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా, సంజీవిని బస్ ద్వారా ఇంతమందికి ఉపయోగపడుతున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం, ఆనందపడుతున్నాం. మా నాన్నగారు ఏదైతే ఆశించారో మనం ఎప్పుడు మంచి చేస్తూ ఉండాలి, ఆ మంచి మన తరాలకు వస్తుందన్నారు. బహుశా ఆయన చేసిన మంచి అంతా కూడా నా ద్వారా ఇవాళ చాలామందికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అదే కార్యాచరణ ముందు కూడా తీసుకెళ్తాం. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మా హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన ఈ ఉత్సవాలకు విచ్చేసిన మిత్రులకి, నాయకులకి, నా శ్రేయోభిలాషులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రింట్ మీడియా సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను నిస్వార్థంగా గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ తరపున చేస్తున్న కార్యక్రమాలకి రాజకీయాలకి సంబంధం లేదు. ఎందుకంటే నేను సుమారు ఎలక్షన్ ముందే, మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే మన జరిగిన ఎలక్షన్ ముందే మేము మా ఫౌండేషన్ తరపున ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ రోజున నా రాజకీయం అనే టాపిక్కే లేదు.
రాజకీయాలు అనేది రాజకీయం ఎప్పుడైతే అవసరం అప్పుడు దాని గురించి మాట్లాడదాం. 2028లో మాట్లాడదాం. ఇప్పుడు ఓన్లీ మనం సర్వీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సర్వీస్ తప్ప ఇంక వేరే డీవియేషన్ లేదు. నేనైతే ఒకటే చెప్తా, నాకు స్వార్థం ఉంది. మా నాన్నగారి పేరు చిరస్థాయిగా ఉండాలి అనే స్వార్థంతో నేను గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ నడుపుతున్నాను. అందులో ఎక్కడా రాజీ లేదు. ఇంకోటి కూడా చెప్తాను, ఎక్కడా కూడా డీవేట్ కావు. నేను ఎంత పెద్దవాడినైనా లేదా ఎంత చిన్నవాడినైనా ఈ ఫౌండేషన్ యాక్టివిటీ ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం రెంటిప్ అవుద్ది తప్ప ఎక్కడా కూడా తగ్గదు. సో దీని రాజకీయంతో దయచేసి కలపద్దు. ఇక్కడ ఇది టాపిక్ కాదండి రాజకీయాలకి. నాకు సర్వీస్ చేసే భాగ్యం, అవకాశం మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు, రాజమండ్రి ప్రజలు, నా మిత్రులు మీరందరూ నాకు ఇచ్చినప్పుడు ప్రస్తుతం దాని గురించి ఆలోచిస్తాను. అత్యాశ నాకు లేదు.